జంషెడ్పూర్లో టాటా స్టీల్ కంపెనీ వారంలో ఒక్కరోజు సంస్థ చైర్మన్ ఉద్యోగులందరితో సమావేశం అవుతారు. అలాంటి ఓ సమావేశంలో ఒక కార్మికుడు లేచి, మా వాష్రూమ్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి, ఉన్నతాధికారులు వాడే వాటిని రోజూ శుభ్రం చేస్తున్నారు, మా వాటిని మాత్రం పట్టించుకోవటం లేదు అని ఫిర్యాదు చేశాడు. చైర్మన్ సంబంధిత అధికారిని పిలిచి, ఎన్నాళ్ళు పడుతుంది వాటిని బాగు చేయడానికి అని అడిగాడు. 4 రోజులైనా సమయం కావాలి అన్నాడు. ఒక్కరోజు చాలు నాకు అని చైర్మన్ ఒక కార్పెంటర్ని పిలిపించాడు. కార్మికులు టాయిలెట్, ఎగ్జిక్యూటివ్ల టాయిలెట్లు విడివిడిగా ఉండేవి. వాటి బోర్డులను ఇటువైపు దటు అటువైపు దిటు మార్పించాడు. అంతే, 3 రోజుల కల్లా 2 ఒకేలా శుభ్రంగా ఉన్నాయి. అంతటితో ఊరుకోలేదాయన. 15 రోజులకు ఒక్కసారి ఆ బోర్డులను అటువైపు దిటు ఇటువైపు దటు మారుస్తూనే ఉండమని ఆదేశించాడు. ఆ చైర్మన్ పేరే ఋషి మోడీ. టాటా స్టీల్ సంస్థలోని ఆఫీస్ అసిస్టెంట్గా చేరి చైర్మన్ అయ్యారు. ఆయన పుట్టినరోజు వస్తే టన్ను లడ్డూలు, 400 కేజీల కేకులను కార్మికులకు పంచేవారట. చైర్మన్ నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు అందరినీ ఒకేలా చూసేవారట ఆయన. రతన్ టాటా కూడా అంతే. ఎక్కువగా కారు తానే నడిపేవారు. ఎప్పుడైనా డ్రైవర్ నడుపుతుంటే తాను వెనకాల కూర్చోకుండా పక్కనే ముందును కూర్చునేవాడు. రోడ్డు మీద చిరు వ్యాపారులని గుర్తుపెట్టి పేరుతో పలకరించేవారట. ఇక మహాత్మా గాంధీ గురించి మనందరికీ తెలిసిందే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ ఆయన పారిశుద్ధ్య పనితో సహా అన్ని పనులు అందరూ చెయ్యాలి అనేవారు. తాను చేసి చూపేవారు కూడా. వారందరి గురించి చదువుకోవడమే కానీ వారి స్ఫూర్తిని ఆచరణలో తీసుకునేవారే కరువయ్యారు. ట్రైలర్ దగ్గర డ్రెస్ తెచ్చుకోవాలని తోడు రమ్మంటూ కీర్తి స్నేహితురాలు రమను తీసుకెళ్ళింది. అక్కడ దర్జీ ఆమె డ్రెస్ కుట్టలేదు. ఆరోగ్యం బాగోలేక కుట్టలేకపోయానని ఒకరోజు గడువు ఇవ్వమని కీర్తిని కోరాడు. కీర్తి వినిపించుకోకుండా, వయసులో పెద్దవాడైనా సరే పట్టించుకోకుండా అతన్ని, నీకు బుద్ధి లేదా, టైంకి ఇవ్వాలని తెలియదా అంటూ గట్టిగా అరిచేసింది. స్నేహితురాలి ప్రవర్తన చూసి రమ బిత్తరపోయింది. పైగా తన ముందే తన స్నేహితురాలే తండ్రిని అలా అనడం చూసి జీర్ణించుకోలేక, సారీ నాన్న, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, మిగిలిన పని నేను చేస్తాను అని తండ్రికి చెప్పి, నీ డ్రెస్ రాత్రికి తెస్తానులే, నువ్వు వెళ్ళి కీర్తి అంది. ఆ ట్రైలర్ తన స్నేహితురాలి తండ్రి అని తెలిసాక కీర్తి తెల్లబోయింది. నోటు మాట రాలేదు. ఆమె కాదు, చేసే పనిని బట్టి మనుషులకు విలువివ్వడం చాలామందికి అలవాటే. ఎవరేం పని చేసినా జీవించడం కోసమే కదా. తోటి మనిషికి ఇవ్వలేని గౌరవం పనికి ఇవ్వడం ఎంతవరకు సబాబు? గౌరవం ఇచ్చిపుచ్చుకునేదని చిన్నప్పుడే పెద్దబాల శిక్షలో నేర్చుకున్నది. పెద్ద అయ్యాక క్రమంగా ఎందుకు మర్చిపోతున్నామో అర్థం కావటం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఒక విషయాన్ని ఏమైనా ఉంటే అది కామెంట్ చేయండి. మీ రియల్ లైఫ్లో ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటే వాటి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.